సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. ఈ ప్రాజెక్ట్ తర్వాత ఒక ప్రాజెక్ట్ చేయమని మీరు అప్రోచ్ అవ్వడం జరిగిందా శేఖర్ గారిని? అంటే ఆ టైంలో ఆయనే అనుకున్నారు యాక్చువల్గా హ్యాపీ డేస్ పార్ట్ 2లా తీద్దాం అనుకుని ఉన్నారు ఆయనే. సో ఆ తర్వాత మరి ఏమైందో అది మెటీరియలైజ్ కాలేదు. అండ్ దట్స్ ఇట్. దాని తర్వాత నేనేం అప్రోచ్ అవ్వలే ఆయన వెంటనే ఆయన దాని తర్వాత లీడర్ చేసుకున్నారు. నేను ఇంకా నా మూవీస్లో నేను పడిపోయాను, ఇంకా ఆయన మూవీస్లో ఆయన చేశారు. శ్రద్ధా దాస్కి సంబంధించిన రూమర్ ఏంటి అప్పుడు మీతో? అది ఎంతవరకు నిజాలు అవి? మీరు రూమర్ అన్నారు కదండి, దాంట్లోనే వదిలేద్దాం. కానీ వెనక్కి తిరిగి చూస్తే అనిపిస్తుందా కొన్ని, అంటే నేను ఆ టైంలో కొన్ని ఇవి సెట్ చేసుకున్నట్టయితే ఇంకా నాది వేరే రకం ఉండేది అని ఏమన్నా ఫీలింగ్ అనిపిస్తుందా? ఏమన్నా రిగ్రెట్స్ ఉండొచ్చేమో ఉన్నాయా? ఏమన్నా అనిపించిందా మీకు? అంటే అదే అంటున్నా కదండి, మీరు మళ్ళీ అదే అడుగుతున్నారు. నేను పాస్ట్ మీద పట్టుకుని డ్వెల్ అయ్యి అలా చేసి ఉంటే ఇలా చేసి ఉంటే అలా, నేను ఐ డోంట్ థింక్ లైక్ దట్. నెక్స్ట్ ఏం చేయాలి మనం, అది అయిపోయింది. పాస్ట్ గురించి కూర్చొని ఆలోచిస్తూ ఉంటే మనం పాస్ట్లోనే ఉంటాం, మనం ముందుకు వెళ్ళలేం లైఫ్లో. ఎగ్జాక్ట్లీ. సో నేను అది స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. అంటే ఇప్పుడని కాదు, ఎప్పుడు నా ఏమంటారు, దిస్ హౌ ఐ బీన్ సిన్స్. నేను చిన్నప్పటి నుంచి నేను ఇట్లానే ఉన్నాను. నేను ఇప్పుడు సినిమా హిట్ అయిపోయిందని కూడా నేను అందుకే ఇప్పుడు సూపర్ హిట్ అయిందని నేను అంతేమీ అయ్యి బాబోయ్ కమాన్ లెట్స్ గో అని నేను లేదు. అది హిట్ అయింది, ఓకే నెక్స్ట్ ఏం చేద్దాం అంతే నాకు. అండ్ ఇంకోటి వరుణ్ గారు, మధ్యలో ఒక లవ్ ట్రాక్, ఒక జోవియల్ సినిమాలు చేస్తున్న టైంలో మళ్ళీ మీరు కొన్ని యాక్షన్ ఓరియంటెడ్ సంథింగ్ కొన్ని డిఫరెంట్ కాన్సెప్ట్లు రూటు మార్చడం జరిగింది కదా? అంటే అలా ఏం లేదండి. అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను నాకు వచ్చిన స్క్రిప్ట్స్లో, నాకు వచ్చిన స్టోరీస్లో నేను మీకు చెప్పాను బెస్ట్ నాకు ఏది నచ్చిందో అది నేను ఏది. మీదే కదా జడ్జిమెంట్? అది నాదే అండి. మీదే కదా? నాదే. 2010 వరకు నాన్నగారు ఉండేవాళ్ళు. 2010 బిఫోర్ 11-12 నాన్నగారు ఎప్పుడు ఉన్నారండి, ఇప్పటికీ ఉన్నారు నాన్నగారు. అంటే ఇన్వాల్వ్మెంట్ అంటే నేను ప్రతిదీ చెప్తాను మా డాడీకి. నేను ఏం సినిమా చేయబోయినా ఇది స్క్రిప్ట్ అంటాను, చెప్తాను, ఓకేరా నీకు ఎలా అనిపిస్తుంది అంటారు. ఆయన ఒపీనియన్ ఇప్పటికీ ఈ రోజు కూడా ఇస్తూ ఉంటారు. సో అట్లా అని లేదు. ఇంత మునుపు ఏంటంటే ఆయన ఫిజికల్గా ఇక్కడ ఉన్నారు. ఎందుకు? బికాజ్ నేను ఇక్కడ సినిమాలు చేస్తున్నాను, నాకు 17 ఏళ్ళు 18 ఏళ్ళు అని కాదు. మా చెల్లి కూడా ఇక్కడ మెడిసిన్ చేసింది ఆ టైంలో. 6 ఏళ్ళు మా చెల్లి కూడా ఇక్కడ ఉండింది. సో మా డాడీ ఇక్కడ ఉండి హీ యూస్ టు వర్క్ ఫ్రమ్ యూనో అటు ఇటు ట్రావెల్ అవుతూ ఉండి, నేను మా చెల్లి ఇక్కడే ఉండేవాళ్ళం. కాబట్టి దట్స్ వై దే వర్ హియర్ ఫర్ దట్ టైమ్. 6 years ఎంతో 5-6 years మెడికల్ స్కూల్ చేసింది మా సిస్టర్ నారాయణ స్కూల్లో. ఎన్ని ఇయర్స్ నాకు గుర్తులేదు సరిగా, బట్ ఆ టైంలో ఉన్నారు పేరెంట్స్ ఇక్కడ. యాక్టింగ్కి సంబంధించిన పర్సనల్ ట్రైనింగ్ కానీ ఏది కానీ మీరు తీసుకోకుండా ఎంటర్ అయ్యారు కదా, తర్వాత సఫర్ అవ్వటం కానీ ఏం జరగలేదా? తర్వాత ట్రైనింగ్ ఏమైనా తీసుకున్నారా? లేదు, అంటే సినిమాలు కొన్ని మూవీస్ ముందర లైక్ వర్క్షాప్స్లా చేసామండి. ఓకే. సో వర్క్షాప్స్ లాగా ఇప్పుడు శేఖర్ కమల గారి సినిమా చేసినప్పుడు హ్యాపీ డేస్ కూడా మేమంతా 1 month ఆయన ఆఫీస్లో కూర్చుని ప్రతి సీన్ రిహర్స్ చేసి ఆయనతో కూర్చుని, సో ఇంకా తెలుగు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్ నుంచి యాక్టింగ్ నేర్చుకోవడం కన్నా ఇంకా వర్క్ షాప్ ఏముంటుందని నేను అనుకుంటారు. అండ్ శ్రీకాంత్ అడ్డాల గారు కూడా, ఆయన అసలు నాకు ఆ సినిమాలో నేను ఏం ఎక్స్ప్రెషన్ ఇచ్చినా అది మొత్తం క్రెడిట్ ఆయనదే అండి. ఆయనే దగ్గరుండి నన్ను మోల్డ్ చేసి ఆయన నన్ను మా కొత్త బంగాళలోకం షూటింగ్ స్టార్ట్ కాకముందర ఆయన నన్ను వెళ్ళి రాలంగి సైడ్ తీసుకెళ్ళి, ఇక్కడ మనుషులు ఎలా ఉంటారో ఒకసారి నువ్వు చూడు సందేశ్ అని చెప్పి ఒక 2-3 days, అంటే నేను అక్కడి నుంచి తణుకు వెళ్ళాను. మా రిలేషన్స్ అక్కడ ఉన్నారు కొంతమంది. సార్ ఏమో వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. సో అక్కడికి మేము ఇద్దరం కలిసి జర్నీ చేయడము, డైలాగ్ డెలివరీ కానీ మాడ్యులేషన్ కానీ, అంటే ఒక అటు సైడ్ గోదావరి సైడ్ నుంచి వచ్చిన కుర్రాడు ఎట్లా ఉంటాడు అనేది బాగా ఆయన కూడా బాగా. సో నాకు ఫస్ట్ 2 moviesలోనే నాకు అద్భుతమైన, నేను యాక్టింగ్ స్కూల్కి వెళ్ళినా అలాంటి యాక్టింగ్ నేర్చుకోలేను, అలాంటి డైరెక్టర్స్ దగ్గర చేశాను నేను. దిల్ రాజు గారి ప్రొడక్షన్ తర్వాతన డిస్ట్రిబ్యూషన్కి సంబంధించింది, అంటే నేను కూడా నా సినిమాకి ఒక ఏరియాస్ వైజ్ తీసుకోవాలనే ఆలోచన అలా అనేం లేదండి. యాక్చువల్లీ చాలామందికి తెలియపోవచ్చు, బట్ యుఎస్లో ఒక 2-3 సినిమాలు దాని ముందర డిస్ట్రిబ్యూట్ చేశారు. ఏది మీరు హీరో కాకముందు? నేను హీరో కాకముందు. ఓకే. అందులో ఒక సినిమా బాగానే పే చేసింది, ఒక 2 సినిమాలు పే చేయలేదు. ఓకే. సో ఆ తర్వాత మళ్ళీ కొన్ని ఇయర్స్ ఆపేశారు. ఇంక మళ్ళీ నేను వచ్చాక మళ్ళీ నా సినిమాలు కొన్ని చేశాం డిస్ట్రిబ్యూషన్. బట్ డిస్ట్రిబ్యూటింగ్ మూవీ ఈజ్ నాట్ ఈజీ అండి. ఇట్స్ సచ్ అ హార్డ్ టాస్క్. ఎంత టఫ్ టాస్క్ అంటే అది మామూలు టాస్క్ కాదు నిజంగా. అంటే డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ యూనో హౌ
అంటే ఎంత ఎఫర్ట్, ఎంత టైమ్, అండ్ మెయిన్ టైం అండి. అండ్ ఫిజికల్గా దే హ్యావ్ టు బీ దేర్. అక్కడ ఉండి అన్నీ చూసుకోవాలి. యూనో ఏం ఏరియాస్ చేశారు అన్ని దగ్గర అప్డేట్స్ ఉండాలి. అందరూ యూనో ఏమంటారు సర్కిల్ కనెక్షన్స్ అన్నీ చాలా పెద్దగా ఉండాలి. ఓకే ఓకే. ఇట్స్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. అది చాలా చాలా కష్టమైన పని అది. సో దాని తర్వాత ఇంకా వద్దులే అనుకున్నాం. ఒకటి ఫ్రాంక్గా ఒకటి చెప్పండి, మీకు వన్స్ ఒకటి ఇది అని చెప్పిన తర్వాత అవుట్పుట్లో కావచ్చు లేకపోతే ఎగ్జిక్యూషన్లో కావచ్చు, ఇది అలా కాకుండా వెళ్తున్న తీరుని మీరు మధ్యలో బయటికి రాలేరు ఆ ప్రొడక్షన్ నుంచి. ఇలా కొన్ని మిడిల్లో జరిగినాయి. అప్పుడు ఆ టైంలో మ్యాక్సిమం అంటే ఎవరన్నా పెద్దవాళ్ళతో చెప్పడానికి ట్రై చేసేవాళ్ళు ఆ ప్రొడక్షన్కి సంబంధించి, లేకపోతే ఎట్లా? అలా ఏం లేదండి. నేను నాతో వర్క్ చేసిన ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అందరికీ నేను హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే నా మీద అంత మనీ పెట్టి వాళ్ళ కష్టాజీతం పెట్టి నాతో సినిమా చేసినందుకు నిజంగా నేను చాలా థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్గా ఉంటాను. నాకు ఎప్పటికీ ఆ గ్రాటిట్యూడ్ అనేది ఉంటుంది. నాతో నేను వర్క్ చేసిన ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ. ఆబ్వియస్గా సినిమా అన్నాక కొన్ని థింగ్స్ ఉంటాయి, ఇగో ఇది ఇట్లా అయితే బెటర్ ఏమో, ఇట్లా అయితే బెటర్ ఏమో, ఇలా చేస్తే అని ప్రతి వాళ్ళకి వాళ్ళ ఒపీనియన్స్ ఉంటాయండి. సో కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు, కొంతమంది చేయరు. సో ఇట్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ అండ్ నాకు ఆల్వేస్ గ్రాటిట్యూడ్. నేను చేసిన ప్రతి సినిమా ప్రొడ్యూసర్, ప్రతి సినిమా డైరెక్టర్కి నేను హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉన్నాను. ఎందుకంటే మూవీ మేకింగ్ ఈజ్ నాట్ ఈజీ. ఇప్పుడు చూసి టక్మని మనం 2 అవర్స్లో నేను కూడా అంతే, సినిమా చూసి బాగాలేదా బాగుందా అని మనం 2-2.5 గంటల్లో చెప్తాం. బట్ ద ప్రాసెస్ అండ్ ఆ జర్నీ ఎలా ఉంటుందో అది ఇట్స్ ఎంతమంది ఎఫర్ట్, ఎంతమంది హార్డ్ వర్క్ ఉంటుంది ఒక సినిమా. ఎగ్జాక్ట్లీ. నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. ఇప్పటికి కూడా నేను వర్క్ చేసిన ప్రతి ప్రొడ్యూసర్, ప్రతి డైరెక్టర్కి పేరు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా మీ షో ద్వారా. థ్యాంక్ యూ. షార్ట్ టైము కోపం లాంటిది ఏమైనా ఉంటుందా? ఇలా నేను ఈజీగా చిన్నప్పుడు అయితే నేను మోస్ట్ రౌడీగాడ్లా ఉండేవాడిని చిన్నప్పుడు నిజంగా. అంటే కోపం, గీపం, కేర్లెస్, అసలు తిట్టడం అన్నీ. బట్ నాకు విధిగా లైఫ్లో నాకు చాలా నేర్పించింది లైఫ్ గురించి. ఓకే. అంటే నేను చాలా చిన్నప్పుడు కేర్లెస్గా ఉండేవాడిని అండి. అయితే ఏంది ఆ టైప్ మెంటాలిటీ ఉండేది నాకు. బట్ విధిగా లైఫ్లో వచ్చాక నాకు చాలా నేర్పించింది. అందులో ఈ పేషెన్స్ అనే క్వాలిటీ ఒకటి. ఐ లెర్న్ దట్ బికాస్ ఆఫ్ హర్. అండ్ చాలా కంప్లీట్గా నా మైండ్ సెట్ని నా మైండ్ సెట్ అప్పుడు ఎలా ఉంటుందో నాకు కూడా తెలియదు. బట్ నా మైండ్ సెట్ని కంప్లీట్గా చాలా మోల్డ్ చేసి షీ మేడ్ మీ ఇంటూ నన్ను ఒక బెటర్ పర్సన్లా మార్చింది తను. నేను ఇంత మునుపు కన్నా ఒక వ్యక్తిత్వంగా నేను ఇంకా నా మీద నాకే కొంచెం హ్యాపీనెస్ వచ్చేలాగా తను నన్ను మార్చింది. అది ఎట్లా మార్చిందో మరి మీ తన్నే అడగాలి, నాకు తెలీదు. బట్ తను నిజంగా. మధ్యలో మీరు సపోర్టింగ్ రోల్స్ చేయడానికి రీజన్ ఏమైనా ఉందా? అంటే 2-3 సినిమాలు చేసినట్టున్నారు కదా? అలా ఏం లేదండి. బేసిక్గా నేను మామ మంచు, అల్లుడు కంచు ఒకటి, అల్ల నరేష్ గారిది ఆయనది 50వ సినిమా, అండ్ పాండవులు 9 ఈ 2 సినిమాలు నేను చేశాను. ఎందుకంటే దానికి రీజన్ నాకు మోహన్ బాబు గారు అంటే చాలా రెస్పెక్ట్ అండి. మీరు అన్నారు కదా సపోర్ట్ గిపోర్ట్ అని. ఆయన నాకు ఇంత మునుపు తెలియదు నాకంటే ఆ సినిమా త్రూనే నాకు ఆయనతో మాట్లాడేంత బాగా పరిచయం అయ్యారు. ఆయన గురించి నేను చెప్దాం అనుకున్నా ఏంటంటే నాకు మ్యారేజ్ అయిపోయిన తర్వాత మేము కొంచెం లాంగ్లో రిసార్ట్లో మ్యారేజ్ అయింది నాది విధిగాది. సో ఇంకా ఆ రోజు ఆయన రాలేకపోయారనమాట. సో సారీ చాలా లాంగ్ కదా, నేను అంత దూరం జర్నీ చేయలేను, ఏమనుకోకమ్మా అంటే. ఇంకా ఆబ్వియస్గా మనం పిలవడం అంటే ఐ ఫీల్ నా బాధ్యత. ఎందుకంటే ఆయన నాతో హీ హ్యావ్ ఎ గుడ్ రిలేషన్ విత్ హిమ్. అండ్ పిలిచాను. అండ్ సరే ఓకే పాపం ఆయన పెద్ద ఆయన, ఓకేలే మనం లాంగ్ పెట్టుకున్నాం కదా అనుకున్నా. ఆయన వ్యక్తిత్వం, ఆయన యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఆయన నెక్స్ట్ డే వచ్చి మా ఇంటికి ఎర్లీ మార్నింగ్ వస్తే షాక్, మేము సర్ప్రైజ్. ఆయన స్టాఫ్ మొత్తం టీం అందరితో వచ్చి ఆయన మార్నింగ్ నెక్స్ట్ డే వచ్చి మాకు బొకే ఇచ్చి సారీ రాలేకపోయాను, కంగ్రాట్స్ అని చెప్పి ఇంటికి వచ్చి బొకే ఇచ్చి కూర్చొని కొంతసేపు మాట్లాడి వెళ్ళారు. సో అలా
అంటే ఆయన ఉన్న స్టాచ్యూకి యూనో నా ఏజ్ ఆయన ఎక్స్పీరియన్స్ అంత లేదు నిజానికి. And అలాంటి వ్యక్తి వచ్చి చేశారంటే నిజంగా యూనో ఐఎమ్ గ్రేట్ఫుల్ టు హిమ్ ఫర్ దాట్. అండ్ సో ఆయనతో నెక్స్ట్ సుధాకర్ కొమ్మకోల నువ్వుతో పురాణ ఒక సినిమా చేశాడు, అందులో క్యామియో చేశాను. నాకు సుధాకర్ మా డాడీకి ఎప్పటి నుంచో తెలుసు. నాకు ఆ సినిమాతో నేను ఫస్ట్ మాట్లాడా అండ్ ఐ లైక్ హిమ్ వెరీ మచ్. నాకు చాలా మంచి ఫ్రెండ్ అండ్ ఇప్పుడు యూనో నాకు వెరీ గుడ్. నేను ఎప్పుడు ఫోన్ చేసినా సమ్మన్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ, సుధాకర్ కూడా. అండ్ సో నేను ఆ సినిమా నేను కేవలం తన కోసమే చేశాను నేను ఆ సినిమా. సక్సెస్ ఫెయిల్యూర్ ఈ రెండు చూస్తున్నప్పుడు హీరోగా చెప్పండి, ఎలా ఉండాలంటారు, ఎలా ఉండకూడదు అంటారు? అలా ఏం లేదండి, ఆల్వేస్ మ్యాక్సిమం అంటే ఒక మనిషి వాళ్ళలా ఉండాలి. ఇప్పుడు సక్సెస్ వచ్చిందని వేరే మనిషిలా మారద్దు, ఫెయిలియర్ వచ్చిందని వేరే మనిషిలా మారద్దు, అంతే.